పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే నారావారిపల్లి, శేషాపురం, భీమవరం గ్రామాల్లో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా గుమిగూడరాదని హెచ్చరికలు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలింగ్ తర్వాతి రోజు తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటన నియోజకవర్గంలో కలకలం రేపింది. అప్పటి నుంచి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఫలితాల తర్వాత ఎలా ఉంటుందోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలకి ఇంకా 10 రోజులకు పైగా సమయం ఉండగా శాంతి భద్రతల రక్షణకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి హింసాత్మక దాడులకు తావు లేకుండా 3 సిఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుల్ బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇల్లు, దుకాణాల్లో తనిఖీలు చేసి మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.